సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇవాళ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో అసలు ఏ రంగాలకు ఎంతెంత మేర కేటాయింపులు జరిపారు, మరి ఆ కేటాయింపుల వల్ల రాబోయే రోజుల్లో ఆయా రంగాలలో ఎంతెంత మేర వృద్ధి రేటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి అన్ని రకాల బడ్జెట్కి సంబంధించి అన్ని ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు మనతో పాటు ప్యానల్తో మాట్లాడేందుకు ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. సో ఒకరేమో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు, అండ్ సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు, అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్రబాబు గారు. సో వీళ్ళందరితో మాట్లాడి ఈ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. సార్ అనిల్ గారు, సో ఫస్ట్ మీతోనే మొదలు పెడతాము. సార్, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మార్కెట్లో కాస్త ఫ్లాట్గానే రావడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక అరగంట తర్వాత ఒక్కసారిగా మార్కెట్లలో అసలు తీవ్రమైన ఒడిదొడుకులకు, తీవ్రమైన నష్టాలకు మార్కెట్లు గురి అయ్యి, అసలు బడ్జెట్ కంటే ముందు మార్కెట్లు ఎక్స్పెక్ట్ చేసిన ఆ స్వీట్ న్యూస్ ఏంటి, అండ్ బడ్జెట్ సెషన్ మొదలైన తర్వాత మార్కెట్లకు రుచించని అంశాలు ఈ బడ్జెట్లో ఏమున్నాయి అసలు? సో ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏముండిందంటే, లాస్ట్ ఇయర్ మేజర్ ప్రాబ్లం ఏంటి, ఒక 4 లక్షల కోట్ల వరకు ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేస్తూ పోయారు. వాళ్ళ డబ్బుని కాపాడాలి, మళ్ళీ తిరిగి ఉంచాలి, రావాలి అంటే మాత్రం ఒకటి ఎస్టీసీ తీసేయడం కానీ, లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఓన్లీ ఈ ఎఫ్ఐఐస్కి తక్కువ చేయడం కానీ, రెండిట్లో ఏదో ఒకటి చేస్తే ఏంటంటే ఇటువైపు డాలర్ పడుతున్నప్పుడు వాళ్ళకి ఎఫెక్టివ్ రిటర్న్స్ అనేవి నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రెండు అడిషనల్గా ఇట్లాంటి వాటి వల్ల. సో అది ఒకటి మేజర్ అంశం. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ దాని మీద కామెంటో లేకపోతే ఏదన్నా ఒక్కటన్నా చేంజ్ చేస్తారు, అది ఎస్టీటీ ఎత్తేస్తారు అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మార్కెట్లో అందరికి. అది ఒకటి పెద్ద దెబ్బ తగిలింది. దానివల్ల ఆ ఎక్స్పెక్టేషన్ కాకపోవడము, అండ్ మేజర్ సెక్టర్స్ ఏదైతే కంటిన్యూస్గా ఫ్యూ ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్న సెక్టర్ గురించి అసలు మాట్లాడలేదు, వేరే సెక్టర్స్ గురించి మాట్లాడారు. ఈ రెండింటి వల్ల ఏమైందంటే ఎవరైతే వాళ్ళ పొజిషన్స్ తీసుకున్నారో ఆ సెక్టార్స్లో, వెదర్ ఇన్ఫ్రా గురించి కానీ, డిఫెన్స్లో కానీ, ఇట్లాంటి స్టాక్స్ జనరల్గా బడ్జెట్లో ఇవి బాగా అలొకేషన్ రావచ్చు, ఆర్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు అనే వాటికి రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ అయ్యి మాత్రం ఇన్వెస్టర్స్ వాళ్ళు లాభాలే కానీ ఆ నష్టానికి కూడా బుక్ చేసుకొని సెల్ చేశారు. అందుకే మార్కెట్స్ ఒక దశలో నియర్లీ 1600 పాయింట్లు సెన్సెక్స్ డౌన్ అయింది. నిఫ్టీ కూడా 650-700 పాయింట్స్ డౌన్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైం ఏంటంటే కొన్ని సెక్టర్ అడిషనల్గా ఇప్పుడు ఫార్మా కానీ కొన్ని వేరే వాటికి ఇచ్చారు కాబట్టి కొంచెం రికవర్ అయింది లేటర్. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అనౌన్స్మెంట్స్ ఏమి లేకపోవడం మేజర్ డిసప్పాయింట్మెంట్ మార్కెట్స్ కానీ. రైట్. సో మాధవిరెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. బడ్జెట్ కంటే ముందు ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన అనౌన్స్మెంట్స్ ఏంటి, అండ్ నిర్మలమ్మ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మార్కెట్కి నచ్చని అంశాలు బడ్జెట్లో ఏమున్నాయి అసలు? సో లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇన్వెస్టర్స్ అందరూ కూడా కాస్త డిసప్పాయింట్ అయి ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ సార్ చెప్పినట్టుగా ఎఫ్ఐఐసే కాదు, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో మిగతా మార్కెట్స్ అన్ని బాగా పెర్ఫార్మెన్స్ చేసేటప్పటికి మన ఇండియన్ మార్కెట్స్ లో ఎవరైతే పెట్టారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎస్టీటీని అంటే ఒక ట్రేడింగ్ ఒక సిన్ గూడ్స్ లా చూస్తున్నారు. మనకి సిగరెట్ల మీద మీరు స్మోక్ చేస్తే మీకు పెంచుతాము అన్నట్లుగా ఈ F&O మీద ఎవరైతే చేస్తున్నారో దాని మీద ఎస్టీటీని పెంచారు. అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ లైక్ సిన్ గుడ్స్. మరి ఇంతలాగా మీరు పీనలైజ్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ ని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయాలి కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి. మీరు ఒకవైపు ట్రేడింగ్ వద్దంటున్నారు, మరి ఇన్వెస్టింగ్ అనేది మంచిదనే, ఎకానమీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. మేము అందరం కూడా చెప్తున్నాం, వచ్చి అందరూ ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ. వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసినట్టు ఏం చెప్పారు? అప్పటికే లాస్ట్ టైం 10% ఉన్నదాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని 12.5% చేశారు. సో అప్పుడే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయినా ఓకే, మార్కెట్లో రిటర్న్స్ వస్తే ఇది కవర్ చేసుకోవచ్చులే అనుకున్నారు. ఒకవైపు మార్కెట్లో రిటర్న్స్ రాలేదు, ఒకవైపు 10% నుంచి 12.5% క్యాపిటల్ గెయిన్ పెంచారు,
సో దాన్ని ఏమైనా రోల్ బ్యాక్ చేస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేశారండి ఈసారి. అట్లీస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పాజిటివ్గా తీసుకెళ్ళాలి. అది మన అందరం తీసుకెళ్తున్నాము. అలానే గవర్నమెంట్ కూడా ఎవరైతే లాంగ్ టర్మ్గా ఉంటున్నారో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. అది మనకి అసలు ఖచ్చితంగా కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, అంటే ఎస్పెషల్లీ ఎప్పుడైతే బ్యాంకుల్లో ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్లు బాగా తగ్గించారు, మనకి దాదాపుగా ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేట్స్ తగ్గించడంతో ఇంట్రెస్ట్ రేట్ పడగానే ఎక్కడైనా వాళ్ళు మార్కెట్ వాల్టిలిటీ వద్దు, కొంచెం బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా బెటర్ ఏముంది అంటే మనందరం చెప్పేవాళ్ళం మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్లో పెట్టుకోండి అని. ఈ డెట్ ఫండ్స్లో 2 years బ్యాక్ ఏం చేశారు, దానిలో కూడా ఇండెక్సైజేషన్ తీసేశారు. దాంట్లో కూడా 20% బ్రాకెట్ తీసేసి యాజ్ పర్ యువర్ స్లాబ్ రేట్ అని మార్చేశారు. మార్చేసిన తర్వాత అక్కడి నుంచి చాలా అవుట్ఫ్లోస్ వెళ్ళిపోయాయండి. ఇక అది కూడా ఎవరైతే కొంచెం ఈ డెట్ ఫండ్స్లోకి వస్తారో వాళ్ళు కూడా డిస్కరేజ్ అయిపోయి వెళ్ళిపోయారు. అది మళ్ళీ రోల్ బ్యాక్ చేసి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా అట్లీస్ట్ ఈ డెట్లో పెట్టిన వాళ్ళకైనా మళ్ళీ ఆ 20% పెట్టడము, ఇండెక్సైజేషన్ మళ్ళీ తీసుకురావడము, ఇలా ఎంకరేజ్ చేస్తే అట్లీస్ట్ మనకి ఈ ట్రేడింగ్లోకి వెళ్లకుండా ఉంటారు కదండి. మీరు ఒక వైపు ఏమో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, ఒకవైపు పోనీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి 10% కన్నా రిటర్న్ తక్కువ వస్తే ఎక్కడి వరకు అవుట్ వచ్చి సో 10% అబౌవ్ రావాలి కదా, మరి ఎక్కడ వెతుక్కోవాలి మీరు చెప్పండి. ఒకవైపు ఏమో అక్కడ బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు, పిఎఫ్ల మీద, ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ మీద, మీరు దేని మీదైనా చూడండి 7-8%. ఆ 7-8% ఇన్ఫ్లేషన్ ఎక్కడ కర్బ్ చేస్తుంది. సో వాళ్ళు పోనీ ఇంకెక్కడైనా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోనైనా పెట్టుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడేమో మీరు యాజ్ పర్ స్లాబ్ రేట్ మార్చేస్తారు, ఇండెక్సైజేషన్ తీసేస్తారు. ఒకవైపు ఏమో లాంగ్ టర్మ్ గా పోనీ క్యాపిటల్ మార్కెట్ లోకి వచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే అక్కడ 10 నుంచి 12.5% చేస్తారు. సో వేర్ ద ఇన్వెస్టర్ హ్యాస్ టు గో, ఏముంది ఇన్స్ట్రుమెంట్, బెటర్ ఇన్స్ట్రుమెంట్ వేర్ దే కెన్ బీట్ ద ఇన్ఫ్లేషన్. దానికి సొల్యూషన్ అనేది కనిపించలేదు. సో ఇమీడియట్లీ మార్కెట్స్ హ్యావ్ టేక్ ఇట్ బ్యాక్. సో ఇమీడియట్ గా మనం ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఒక టైంలో 1100 పాయింట్స్ ఒక చాలా వరకు తగ్గింది. ఒకవైపు 25,000 కూడా ఒక టైంలో బ్రేక్ అయిపోయింది నిఫ్టీ. సో దిస్ ఇస్ వాట్ ద రెస్పాన్స్ has given from the markets. Right, thank you మాధురెడ్డి గారు. సో ఎస్ గిరిబాబు గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. గిరిబాబు గారు, గత సంవత్సర కాలంగా మార్కెట్లు అయితే మాత్రం కంప్లీట్గా నెగిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 18 months నుంచి మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. సరే, ఈసారి బడ్జెట్ కన్నా మార్కెట్లను మెప్పించే విధంగా అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉంటాయేమో, ఎస్ ఇక్కడ నుంచి మార్కెట్లను ముందుకు తీసుకెళ్లే విధంగా, మార్కెట్లకు మద్దతు దొరికే విధంగా ఎస్ నిర్మలమ్మ గారి స్పీచ్ ఉంటుందంటూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఇవాళ వెయిట్ చేయడం జరిగింది. బట్ అందరి అంచనాలను తారుమారు చేసే విధంగా ఎస్ ఇవాళ ఎటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాము నిర్మలమ్మ గారి స్పీచ్లో, ఎస్పెషల్లీ మార్కెట్స్కి సంబంధించి, పెట్టుబడిదారులకు సంబంధించి? యాక్చువల్గా మీరు తనది 9th బడ్జెట్ ప్రజెంట్, 9వ సారి. ఈ 9 బడ్జెట్లో కనుక చూస్తే ఎప్పుడు కూడా మార్కెట్స్ని మెప్పించడం కోసం ఎప్పుడు ఈ గవర్నమెంట్ చేయలేదు, చెయ్యదు కూడా. అలా ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎస్టీటీ పెంచడం అనేది గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో స్పెక్యులేషన్ని కట్ చేద్దాము అని సెబీ క్లియర్ కట్ చెప్తోంది. 92% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ ద మనీ అని. అది ఎక్కడ జరుగుతోంది? స్టాక్ మార్కెట్లో డైలీ జరిగే ట్రేడింగ్లో 95% ఆఫ్ వాల్యూమ్ కమ్స్ ఫ్రమ్ ఎఫ్&ఓ. అక్కడ కనుక మనం కట్ చేయగలిగితే ప్రజల్లో స్పెక్యులేషన్ భావాన్ని తగ్గించేసి సేవింగ్స్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. చేయాలంటే ఏం చేయాలి అని చాలా స్టెప్స్ సెబీ తీసుకుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక విధంగా ఎస్టేట్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఆ స్టెప్ తీసుకుందందుకు మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మార్కెట్ పర్స్పెక్టివ్లో. కానీ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక మార్కెట్ పర్స్పెక్టివ్లో ట్రేడర్ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఆలోచించదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 5% ఆఫ్ ఇండియన్ ఓన్లీ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, జస్ట్ 5%. 95% ఆఫ్ పాపులేషన్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. అంటే గవర్నమెంట్ 100% ప్రజలకి రెస్పాన్సిబులే. బట్ అందులో 5% జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళకేం ఇవ్వాలి, వీళ్ళకేం బెనిఫిట్ చేయాలి అని ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. అది ఆలోచించదు కూడా. గత 9 బడ్జెట్లో జరిగింది అదే, ఈ బడ్జెట్లో జరిగింది అదే. నేను చూసింది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ గ్రోత్ బడ్జెట్, అందులో డౌటే లేదు. అందులో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ గురించి చాలా మెజర్స్ తీసుకొచ్చింది. షీ అనే ఒక పథకం తీసుకొచ్చింది. తర్వాత ఎంటర్ప్రీనర్స్కి ఎంకరేజ్ చేసింది. ఇవన్నీ మనము రాబోయే 10 సంవత్సరాల్లో ఏం చేయగలమో ఆలోచిస్తూ స్టెప్ వేసింది. అంతేగాని 1 yearలో ఏం చేయలేమో అని వేసిన స్టెప్ కాదు ఇది. సో డోంట్ లుక్ ఎట్ 1 year వాట్ వీ కెనాట్ ఏబుల్ టు డూ, వాట్ వీ కెనాట్ ప్రెడిక్ట్, బట్ లుక్ ఎట్ వాట్ 10 years వాట్ వీ కెన్ డూ. సో అలా గ్రోత్ పర్స్పెక్టివ్ బడ్జెట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇవాళ మార్కెట్ రియాక్షన్ చూస్తే ఇప్పుడు మార్కెట్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లేకపోతే
పడిపోతుంది, లేదా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంటే పెరిగిపోతుంది. దీన్ని ఏమంటారు? సెన్సెక్స్ అంటాం. అంటే ఇట్స్ సెన్సిటివ్ ఇండెక్స్. ఒక సేయింగ్ ఉంటుంది, మన సపోజ్ ముఖేష్ అంబానీకి జలుబు చేసింది అనుకోండి, తుమ్ములు ఎవరికి రావాలి? ఆయనకే రావాలి, కానీ మార్కెట్ తుమ్ములు వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇది సేయింగ్ ఉంది కదా. సో జలుబు ఆయనకు వస్తే తుమ్ములు ఆయనకే రావాలి, కానీ మార్కెట్ తుమ్ములు వస్తాయి. అంటే సెన్సెక్స్ మార్కెట్ అంత సెన్సిటివ్ ఇండెక్స్ అని అర్థం. సో డెఫినెట్లీ ఎస్టీటీ ఇంక్రీజ్ చేస్తే దట్ ఈస్ డిస్కరేజ్మెంట్ ఎఫ్ఐఐ. ఈ ఎఫ్ఐఐ ఇండియాకి రావాలి అంటే వాళ్ళని రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేయాలి, అంటే ట్యాక్స్ తగ్గించాలి. బెనిఫిట్ ఎవరికి అవుతుంది? వాళ్ళకే, అది అవసరం లేదు గవర్నమెంట్కి. సో డెఫినెట్లీ ఇక్కడ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం టు రెడ్యూస్ ది వాలటాలిటీ ఇన్ ద మార్కెట్ బై రెడ్యూసింగ్ ద స్పెక్యులేషన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్స్. మీకు ఇండియన్స్ అంటే నార్మల్ ట్రేడర్స్లో స్పెక్యులేషన్ తగ్గించాలంటే ఎస్టీడీ పెంచాలి. ఇలాగే ఆలోచించారు తప్ప మనం ఎఫ్ఐఎస్ని తీసుకొస్తే వాళ్ళు లాభాలు తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు కదా, అది అవసరం లేదు మనకు. సో గవర్నమెంట్కి మార్కెట్ పర్స్పెక్టివ్ అస్సలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కనుక వాళ్ళు ఎస్టీటీని నిస్సందేహంగా పెంచారు. కాబట్టి ఒక్కటి ఏంటంటే ఎల్టీసీజీ తగ్గించాల్సింది. ఎల్టీసీజీ తగ్గిస్తే ఇండియన్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయ్యేది. అంటే ఎల్టీసీజీ ఎవరికి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎల్టీసీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎవరైతే అబోవ్ 1 year ఉంటారో వాళ్ళకి ఎల్టీసీజీ వేస్తారు. అక్కడ ఎస్టీటీ పెరగడం వల్ల గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూని ఎల్టీసీజీ ఎస్టీసీజీ తగ్గించడం వల్ల కాంపెన్సేట్ కనుక చేస్తే ఎక్సలెంట్ మూవ్ అవుతుండే. అటు ఎల్టీసీజీని తగ్గించకపోగా అలాగే ఉంచారు, ఎస్టీడీ పెంచారు. అంటే రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్కి. ఆ పెరిగిన రెవెన్యూని ఇక్కడ కట్ చేసి ఉంటే గవర్నమెంట్కి జీరో ఇంపాక్ట్ ఉండేది, ప్రజలకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి జరిగేది. అప్పుడు మార్కెట్ డెఫినెట్లీ పాజిటివ్ రియాక్ట్ అవుతుండేనేమో. కానీ ఒక్క ఎస్టీటీ మీదనే పెంచేసరికి ఎఫ్ఐఎస్కి ఆల్రెడీ రావట్లేదు, 4 లక్షల కోట్లు సెల్ చేశారు. ఇంకా సెల్లింగ్కే వాళ్ళు మొగ్గు చూపుతారు. రేపు మండే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ డెఫినెట్లీ ఇంకా సెల్లింగ్కే రావచ్చు. సో అది కాకుండా దాన్ని ఒక మార్కెట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి ఉండి మన కామన్ ఇన్వెస్టర్ని కనుక ఆలోచించి ఉంటే ఎస్టీసీజీని కొంచెం తగ్గించగలిగితే 12.5% 10%. అసలు యాక్చువల్గా ఈ ఎస్టీటీ పెట్టిందే టు కంట్రోల్ ది ఎల్టీసీజీని కంట్రోల్ చేయాలి, ఎల్టీసీజీకి కాంపెన్సేటర్గానే పెట్టింది. ఎస్టీటీ ఏమో స్పెక్యులేషన్ మీద, ఎల్టీసీజీ ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద. మరి దీన్ని తగ్గించుంటే బాగుంటుండేది. అలా తగ్గించకపోవడం వల్ల మార్కెట్ ఇలా రియాక్ట్ అయింది. బట్ నో ప్రాబ్లం. ఒక టైంలో 900 points పడ్డ నిఫ్టీ దాదాపుగా ఇంత 10 minutes క్రితం వరకు కూడా కోలుకొని ఆల్మోస్ట్ 400 points వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఏ వన్స్ అగైన్ టెల్లింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. 50 లక్షల కోట్ల బడ్జెట్ ఇది అంత చిన్న విషయం కాదు. అంత బడ్జెట్ ఉంది కాబట్టి వీళ్ళు లాంగ్ టర్మ్ దృష్టిలో ఎకానమీని బలోపేతం చేయడం కోసం మళ్ళీ ఆత్మనిర్భర్ భారత్కి 2 లక్షల కోట్లు ఎంకరేజ్ చేశారు. ఎంఎస్ఎంఈకి టీడీఎస్ కట్ చేశారు. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇంకో రూపంలో ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకు ఎస్టీసీ కట్ చేశారు. మళ్ళీ ట్యాక్సెస్ వేరే కట్ చేశారు. ఫెమా మీద రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్సలెంట్ క్రియేట్ చేసిన బడ్జెట్ ఇది. రైట్. ఎస్, థ్యాంక్ యూ గిరిబాబు గారు. సో రవీంద్ర గారు, ఎస్ మీరు చెప్పండి. అంటే మార్కెట్ ఓపెనింగ్ అప్పటికి మార్కెట్లో ఫ్లాట్గా ఉన్నాయి, బట్ ఒక 11:30 11:45 అప్పటికి ఏదైతే నిర్మలమ్మ గారు డివిడెండ్స్కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్, తర్వాత ఆప్షన్స్ ప్రీమియంకి సంబంధించి, అదేవిధంగా షేర్ల బైబ్యాక్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చాక ఒక్కసారిగా మార్కెట్లు ఎక్కడా లేని విధంగా దాదాపు 1100 పాయింట్ల వరకు మార్కెట్ నష్టాల్లోకి కూరుకుపోయాయి. ఎస్, అంటే మరీ ప్రత్యేకించి షేర్ల బైబ్యాక్కి సంబంధించి, ఆప్షన్స్ ప్రీమియంకి సంబంధించి, అండ్ అదేవిధంగా డివిడెండ్స్కి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ విధానాన్ని వారు బడ్జెట్లో ప్రస్తావించారు. సో విష్ణు గారు, మీరు చూస్తే ఈరోజు బడ్జెట్ February 1st సండే రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా సండే రోజు ఎప్పుడు మార్కెట్లో ఓపెన్గా లేదు. ఎప్పుడైనా ఏదైనా మనం బెనిఫిట్ వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, అది హాలిడే అయినా కానీ మీ బెనిఫిట్ కదా, మీరు తీసుకోండి, మీరు ఏదో ఆఫీస్కి రండి, లేదా మీరు ఏదో పని చేయండి, మీకు ఏదో బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టారు మార్కెట్లో. February 1st అవుతుంది, సండే అవుతుంది, మార్కెట్ ఓపెన్ అవుతుంది. మీకు చూస్తే మనకి మార్కెట్లు అన్నీ సెబీ కానీ ఎన్ఎస్ఈ అన్నీ ముంబైలో ఉంటాయి. మొన్న ముంబై ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ అనేది చాలా చిన్న విషయం. ఇది ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా మార్కెట్లో డబ్బులు పెడతారు, ఇండియా మొత్తం కూడా మార్కెట్లో డబ్బులు పెడతారు. అలాంటి అందరూ గ్లోబల్ ఇంపాక్ట్ అయిన మార్కెట్స్ చిన్న మున్సిపల్ ఎలక్షన్ రోజు క్లోజ్ చేశారు. ముంబై మార్కెట్ క్లోజ్ అయింది. కానీ ఈరోజు February 1st సండే రోజు మార్కెట్స్ ఓపెన్లో పెట్టారు. ఎందుకు? ఏదో విత్ ఎక్స్పెక్టేషన్ దట్ నేను మీకు ఏదో ఇచ్చేస్తున్నాను, మీకు ఏదో పాజిటివ్ జరుగుతుంది, ఏదో మేజర్ బూస్ట్ ఇస్తున్నాను. అదర్వైజ్ February 1st రోజు సండే రోజు పెట్టి అందరినీ రెస్ట్ తీసుకున్న వాళ్ళని నేను చెప్పినట్టు వినాలి, మీరు నేను చెప్పింది వినాలి, ఏదో జరుగుతుంది అని ఒక హైప్ క్రియేట్ చేసి February 1st సండే పెట్టేదానికి ఏదో జరుగుతుంది, ఏదో వస్తున్నాను ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేడం గారు స్పీచ్ మొదలు పెట్టక ముందు అందరూ కొంటాన్ని మొగ్గు చూపి పాజిటివ్లో 400 points 300 points పాజిటివ్ పోయింది. ఒక్కసారిగా దాని గురించి ఏం ప్రస్తావన చేయకపోగా ఎస్టీటీలు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 150% పెంచేసి, మీకు చూస్తే యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వాటన్నింటిలో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. ఓన్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత వచ్చినా కానీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ట్యాక్స్ ఏమి ఉండేది కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆ బెనిఫిట్ తీసుకోవడం అని చెప్పేసి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% పెంచారు.
ఆ 10% మళ్ళీ 12.5 చేశారు. అలా రేట్లు పెంచుకుంటూ వచ్చారు, దాన్ని ఎటువంటి తగ్గించలేదు. బట్ రిటర్న్ మళ్ళీ ఎస్టీటీని పెంచేశారు. అసలు వీళ్ళకి ముందే ఏం చేస్తారో తెలిసినప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేయడం? సండే పెట్టి మీకు ఏదో బెనిఫిట్ అవసరం ఏంది? ఏదో ప్రీ రిలీజ్ మూవీలో ఫ్లాప్ అవుతుందని ముందు తెలిసినా కానీ హీరోని సినిమాని డైరెక్టర్ పొగిడినట్టు మీకు ఏదో అద్భుతం చేస్తున్నా, మీకు ఇదైతే మా ఇంటి అడ్రస్ రండి వచ్చి మాట్లాడని డైరెక్టర్లో వీళ్ళు చెప్పినట్టు అన్నీ ముందే తెలుసు, బడ్జెట్ ముందే మీకు తెలుసు, ఏం చేస్తున్నారు మీ పాలసీలు తెలుసు. అది దీనివల్ల నార్మల్ పీపుల్ కూడా ఈ చేంజ్ వల్ల ఇలా రియాక్ట్ అవుతుందని మార్కెట్ తెలిసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ తెలుసు కదా, ఎందుకు దీనికి అంత హడావుడి చేయడం? పీస్ఫుల్గా రేపు మండే రోజే పెట్టండి, అది ట్యూస్డే రోజే పెట్టండి, పెట్టి జనాలు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, మీ పని మీరు చేసుకుంటా పోండి. ఏమి లేకుండా ఏదో ఇస్తామని చెప్పి ఏమీ చేయకపోతే ఆటోమేటిక్గా మార్కెట్ అడ్వర్స్ రియాక్ట్ అయింది. సెన్సెక్స్ అంత లాస్ అయింది ఈరోజు. సో ఎస్టీటీ పెంచడం లాంగ్ టర్మ్ క్యాపిటలైన్స్ మీద కానీ షార్ట్ టర్మ్ క్యాపిటలైన్స్ మీద ఎటువంటి బెనిఫిట్ ఇవ్వకపోవటం, పర్సనల్ ట్యాక్సేషన్ గురించి ప్రస్తావన చేయకపోవటం మేజర్ పాయింట్స్. సో అయితే అనిల్ గారు మీ దగ్గరకు వస్తున్నాను. పర్సనల్ ట్యాక్సేషన్ గురించి ఈసారి మంచి అనౌన్స్మెంట్ ఉంటుంది. అంటే 25లో దాదాపు 12 లక్షల వరకు మనకు రిలీఫ్ ఇచ్చారు. ఈసారి కూడా ఇంకాస్త పెంచుతారేమో, ఓ 15 లక్షలు, ఓ 16 లక్షలు, ఓ 15 లక్షల వరకు ఏదన్నా రిలీఫ్ ఇస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ పొద్దున్న నుంచి ఆదివారం ఆఫీసులకు సెలవు కావడం వల్ల కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కూడా చాలా ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్నారు. బట్ ఒక్కసారి ట్యాక్సేషన్ విషయాలకు వచ్చినప్పుడు ఎక్కడా కూడా దాని ప్రస్తావన కూడా కనిపించలేదు. పర్సనల్ ట్యాక్సేషన్ గురించి మీరేం చెప్తారు అసలు? ఫస్ట్ థింగ్, ఆల్రెడీ 2025లో మేజర్ చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఆ బిల్లు. సో అది రాకముందే మళ్ళీ ఇంకా నువ్వు కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది మాత్రం అది అన్యూజువల్, అంటే అది రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ అయితే కాదు. పర్సనల్ ఫైనాన్స్లో వేరే థింగ్స్ ఎక్స్పెక్ట్ చేసామంటే అనొచ్చు, కానీ ఇది పర్సనల్ ఫైనాన్స్లో ఆల్రెడీ మేజర్ రిఫార్మ్ జరిగింది. దీని నుంచి మళ్ళీ ప్రాబ్లీ చేంజెస్ కావాలంటే ఒక 2-3 సంవత్సరాలు ఇవ్వాలి గవర్నమెంట్ కూడా, ఎందుకంటే దీని ఇంపాక్ట్ కూడా తెలియదు. సో ఇప్పుడు 12,75,000 వరకు దగ్గర ఎటువంటి ట్యాక్స్ లేదు ఇప్పుడు కొత్త బిల్ ద్వారా. సో అలాంటప్పుడు అనవసరంగా అది మాత్రం ఎక్స్పెక్టేషన్ రాంగ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిబాబు గారు చెప్పినట్టు కంటిన్యూటీకి మోర్, స్టెబిలిటీకి కంటిన్యూటీకి మోర్ ప్రాధాన్యత ఇచ్చారు. సో అందుకోసమే సడన్ చేంజెస్, ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అండ్ ఇంకోటి ప్రొజెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చాలా కంట్రీస్ ఏంటంటే రిసెషన్ కానీ ఆర్ గ్రోత్ బాగాలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మన ప్రొజెక్షన్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ఇట్లాంటి మన మెయిన్ పాలసీలు ఏవి ఉన్నాయో ఇట్ డజంట్ గివ్ ఎనీ, అంటే స్టెబిలిటీ ఇవ్వదు, ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వదు ఇన్వెస్టర్స్కి. సో అందుకే ఐ డోంట్ థింక్, అందుకే మెయిన్ రీజన్ ఏమి ఎటువంటి మెన్షన్ చేయకుండా అలాగే కంటిన్యూ చేశారండి. సో మాధవిరెడ్డి గారు, కన్క్లూజన్గా మీ దగ్గరకు వస్తున్నాను. గత 18 నెలల నుంచి మార్కెట్ ఫాలో ఉంది. ఈసారి బడ్జెట్ నుంచి అయినా మార్కెట్లకి ఏదైనా ఒక బూస్టప్ దొరుకుతుంది అంటూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. బట్ గత 18 నెలల నుంచి ఏం జరుగుతుందో ఇవాళ మార్కెట్ ఇంకా ఎక్కువ పడింది. ఇవాళ కూడా చాలా ఎక్కువ పడింది. కాబట్టి అంటే ఇవాళ జరిగిన డ్యామేజ్ అంటే రేపటి నుంచి ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అయ్యి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందనుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఏదో ఒక స్వీట్ న్యూస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఎక్కడ స్వీట్ న్యూస్ లేదు, చెప్పాలని అందరికి ఒక చేదు వార్త దొరికింది. కాబట్టి ఏంటి మళ్ళీ రేపటి నుంచి మార్కెట్లోను నిలబెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ఎక్కడా కూడా మనకు ఒక ఆపర్చునిటీ దొరకలేదు కదా. అంటే మార్కెట్స్లో ఇక్కడ మనం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా కొంచెం పాజిటివ్గానే మనము ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందంతా కూడా ఈసారి అంతా కూడా ఎకనామిక్ గ్రోత్ గురించి, డిసిప్లిన్ గురించి, ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా మీద, అంటే మా ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో దాని మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగాలనే దాని మీదే మనకి కనిపించిందండి. అంటే ఫిజికల్ ప్రుడెన్స్ అంటారు. అంటే మేము డెట్ టు జీడిపి రేషియో 55% చేస్తున్నాము. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ 4.4%కే ఇంకా తగ్గిస్తున్నాము. అలానే జీడిపి గ్రోత్ 8.2% వరకు మనం అచీవ్ చేయాల్సి ఉంది. ఇలా మనకి అసెట్ మేనేజ్మెంట్, అంటే అసెట్ క్వాలిటీ బ్యాంక్స్ బాగుంది. ఇలా ఈ విధంగా కొంచెం స్ట్రక్చరల్గా కొంచెం ఎకానమీ బాగుండాలి అన్నట్టుగా చేశారండి. బట్ ఇక్కడ మేజర్గా కనిపించింది ఏంటంటే ఈ 50% టారిఫ్స్ వల్ల ఏ ఇండస్ట్రీస్ అయితే బాగా బర్డన్ ఫీల్ అయ్యాయో, లైక్ మీరు టెక్స్టైల్స్ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, ఫార్మా తీసుకోండి, ఇలా ఏవైతే కొంచెం బాగా బీటనప్ అయ్యాయో ఈ 50% టారిఫ్స్ వల్ల వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. సో టెక్స్టైల్స్కి అసలు టెక్స్టైల్ కారిడార్స్ కానీ, వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ కానీ, ఈ ఎక్స్పోర్ట్స్ మీద అయితే బాగా, అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇక్కడ మనము ఈ రీసెంట్గా
యూరోపియన్ యూనియన్ ఇండియా డీల్ చాలా పెద్దదండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కంట్రిబ్యూటింగ్ 25% గ్లోబల్ ట్రేడ్ లోని మనము 25% ఈ డీల్లో ఉన్నాము అంటే వీ హ్యావ్ మేడ్ వెరీ బిగ్ హిస్టరీ ఆన్ దట్. దాని మీద ఫోకస్ వెళ్ళినట్టుగా ఈ ఎక్స్పోర్ట్స్ మొత్తం బడ్జెట్ అంతా కూడా ఈ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువగా ఉందో, అంటే వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచించారండి, అంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరగాలి అంటే లేబర్ ఇంటెన్సివ్ ఉన్న ఆ పర్టికులర్ ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఐదర్ ఇట్ ఈస్ సెమీ కండక్టర్స్ కానీ, తర్వాత బయోఫార్మా శక్తి అని పెట్టారు, సెమీ కండక్టర్స్ మిషన్ అనేది పెట్టారు, తర్వాత ఈసారి రేర్ ఎర్త్ కారిడార్స్ అని, ఇప్పుడు అంత చుట్టూ కూడా మీరు గమనించే ఉంటారు రేర్ ఎర్త్ గురించే అన్ని అసలు యుద్ధాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఐదర్ చైనా కానీ యుఎస్ కానీ అందరూ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గురించి రేర్ ఎర్త్ గురించి బాగా స్టార్ట్ అయింది. సో మన దగ్గర కూడా ఈసారి కొంచెం ఈ మనకి ఒడిశా తర్వాత ఏపీ, ఎస్పెషల్లీ మన ఏపీ తర్వాత కేరళ, తమిళనాడులో ఈ రేర్ ఎర్త్ కి సంబంధించిన కారిడార్స్ ని పెట్టడం అనేది జరిగింది. సో ఈసారి ఏంటంటే అంటే నార్మల్ పీపుల్ కి అర్థమయ్యేది కాదు, అంటే అంత అంటే పాపులర్ బడ్జెట్ కాదని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పాపులర్ బడ్జెట్. ఇదేంటంటే గ్రోత్, అంటే ఫ్యూచర్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ని అంటే మనం ఎక్కువగా అంటే ఇప్పుడు మనం అందరం ఏంటంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి మనము కొంచెం ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోయాం. ఏ కంట్రీ వాళ్ళ కంట్రీ గురించి ఆలోచించుకుంటుంది, మన వాళ్ళకి గ్రోత్ ఎలా ఇవ్వాలి, మన వాళ్ళకి జాబ్స్ ఎలా ఇవ్వాలి, అలా మన పర్సనలైజ్డ్ అయిపోయింది. అంటే గ్లోబలైజేషన్ నుంచి డీగ్లోబలైజేషన్ అయిపోతున్నాం. ఏ కంట్రీ నా కంట్రీ ప్రొటెక్ట్ చేయడంలో ఇది ఏం చేస్తున్నారంటే ఎందుకు మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇప్పటికీ చాలా ఇంపోర్ట్స్ ఉన్నాయండి. సో ఈ ఇంపోర్ట్స్ తగ్గించి మనం ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్ళిపోవాలి అనే కాన్సన్ట్రేషన్ బాగా ఇందులో కనిపించిందండి. మార్కెట్స్ ని కొంచెం ఒక 10% డిసప్పాయింట్ చేసిన, బట్ వాళ్ళ మేజర్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ బాగా పెంచాలి, తర్వాత ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఏవైతే మనకి సెక్టార్స్ ఉన్నాయో వాటిని, తర్వాత ట్రంప్ టారిఫ్స్ నుంచి ఏ ఇండస్ట్రీస్ ని ఎలా కాపాడాలి, వీటి మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ అయితే కనిపించింది. సో మొత్తానికి 2026-27 బడ్జెట్ ఏదైతే ఉందో ఇందాక గిరిబాబు గారు చెప్పినట్లు కేవలం ఆ 4 to 5% ఇన్వెస్టర్స్ కోసం కాకుండా కూడా 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని ప్రతిబింబించే విధంగా, దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈసారి బడ్జెట్ కూడా తీసుకొచ్చారు. అదే విధంగా పారిశ్రామికంగా భారతదేశం ముందుకెళ్లే విధంగా కూడా ఈ బడ్జెట్ ని డిజైన్ చేశారంటూ కూడా మనకు నిపుణులు కూడా చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.